నాటో దేశాల సైన్యం ఉక్రెయిన్కి వచ్చి చేరింది. ఉక్రెయిన్లో ఇప్పటికే ఫ్రాన్సు, జర్మనీ, పోలెండు, లిథువేనియాలకు సంబంధించినటువంటి సైన్యం వచ్చి చేరింది. క్రమంగా నాటో సైన్యం ఉక్రెయిన్కి వచ్చి చేరుతోంది. ఉక్రెయిన్లో ఇప్పటికే చాసివ్ నగరంతో పాటుగా దాదాపుగా 10 గ్రామాలని తాజాగా కార్కివ్ ప్రాంతంలో కూడా స్వాధీనం చేసుకున్నటువంటి రష్యా దూసుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో నాటో సైన్యం ద్వారా ఎదురు దెబ్బ తీయడానికి ప్రయత్నాలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అదే జరిగితే నాటో సైన్యం మీద రష్యా దాడి చేయాల్సి ఉంటుంది. రష్యా దాడి చేస్తే నాటో దేశాలన్నీ కలిపి రష్యా మీద యుద్ధానికి సిద్ధమవుతాయి. ఈ దశలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా పర్యటన అన్నటువంటిది కీలకం. చైనా అండ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. చైనాకు కూడా అమెరికా, యూరప్, నాటో దేశాలతో తలనొప్పి ఉంది. కాబట్టి ఒక కొత్త కూటమి రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ ఈ 4 ఓకే. అరబ్ దేశాలని కూడా కలుపుకెళ్ళటమా లేకపోతే బ్రిక్స్ దేశాలను కలుపుకెళ్ళటమా ఎట్లా అన్నటువంటి, అంటే 2 అతిపెద్ద శక్తులే. చైనా, రష్యా కలిపితే అమెరికాకి తలదన్నే శక్తి అవుతుంది. అమెరికాకి శక్తివంతమైంది. ఈ 2 కలిపితే కనుక అమెరికా దేనికి పనికిరాదు. ఈ 2 కలిస్తే నాటో దేశాలు కూడా టఫ్ ఫైట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళందరూ కలిసినా సరే. ఈ దశలో రష్యా అధ్యక్షుడి టూర్ ఓ రకంగా అమెరికాకి హెచ్చరిక లాంటిది.